వారి నవ్వుతో అడివంతా దద్దరిల్లింది. ఇదంతా జరిగిన తర్వాత మేధావి ముందుకు వచ్చి, ఓ యోధుడా, నువ్వు మమ్మల్ని కాపాడటమే కాదు, మాకు బతకాలనే ఒక ఆశ ఇచ్చావు. మీ ప్రపంచంలో బతకడానికి, మీ ప్రపంచానికి ఏదైనా వీలైన సహాయం చేయటానికి మా ఒక్క అవకాశం ఇవ్వు మిత్రమా అని అడిగాడు. విక్రమార్కుడు వాళ్ల ముందు మోకాళ్ల మీద కూర్చుని స్నేహపూర్వకంగా ఆయన చెయ్యి ముందుకు సాచి ఇలా అన్నాడు, ఓ మిత్రులారా, మీకున్న అపారమైన శక్తులతో ఎంతో మందికి ఉపయోగపడతాయి. మా ప్రపంచాన్ని చూడటానికి, మాకు సహాయపడటానికి ఇష్టమైతే నా చెయ్యి మీద ఎక్కండి అన్నాడు. ఒకరి తర్వాత ఒకరు మహాలిల్లీ పుట్లందరూ ఆ చేతి మీద ఎక్కి విక్రమార్కుడి కవచం లోపల ఉన్న ఒక చిన్న జేబు లాంటి దానిలో ఎక్కి కూర్చున్నారు. ఇదంతా జరిగే సమయానికి సూర్యాస్తమం అయింది. సూర్యాస్తమం అవుతూ ఉంటే విక్రమార్కుడి కవచంలో కూర్చున్న 8 మంది లిల్లీ పుట్లు గర్వంగా ముందుకు చూస్తూ ఉంటే వాళ్ళని భద్రంగా జేబులో ఉంచుకుని విక్రమార్కుడు ముందుకు నడుస్తూ పోతూ ఉన్నాడు. అడివంతా సాహసి అయిన యోధుడు, అలాగే అతని అత్యంత శక్తివంతమైన చిన్నపాటి లిల్లీపుట్ స్నేహితులు ఈ ప్రపంచాన్ని కాపాడటానికి బయలుదేరారు అన్నట్లుగా మారుమోగసాగింది. లిల్లీపుట్లు ఈ ప్రపంచాన్ని కాపాడటానికి, ఈ ప్రపంచానికి సహాయం చేయటానికి వారి యాత్ర మొదలుపెట్టారు.